ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో ప్రతిదినము ప్రభువుతో అన్న ఈ యొక్క కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ చిన్న ప్రార్థన చేసుకుని మనం ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన రాజా, నీకు వందనాలయ్యా. మరొక ఉదయకాల సమయమున ఈ రీతిగా మేము మీ పాదాల దగ్గర చేరడానికి మీరు మాకిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలు. మీ మాటలు వినడానికి ఆసక్తులంగా మేము ఉంటున్నాం. మీరు మాతో మాట్లాడమని దేవా, ఆత్మీయంగా మమ్మల్ని బలపరచమని మీ యొక్క కృప కలిగిన హస్తాలకు మమ్మల్ని అప్పజెప్పుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. ఈ యొక్క ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించిన మనము లేదా అనేకులము ఆయనను రక్షకుడిగా అంగీకరించి మన పాపాలను ఒప్పుకొని క్షమాపణ పొందుకున్న తరువాత మనము ఎలాంటి వారముగా ఉంటా ఉన్నాము అంటే ఏ విధముగా మన యొక్క జీవితాన్ని మనం కొనసాగిస్తుంటున్నాము అన్న విషయాన్ని మరి ఆలోచన చేయవలసిన వారంగా ఉంటా ఉన్నాం. దేవుని ఎరగక ముందు మన యొక్క జీవితం చాలా రోతగా, చాలా దుర్మార్గంగా, చాలా అసహ్యకరంగా ఉంటా ఉంది. మరి యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన తర్వాత మన జీవితంలో ఏదైనా మార్పులు వచ్చాయా లేదా అన్నది మనము ఆలోచన చేయాలి. ఎందుకు అంటే అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన స్థితిలో ఉంటున్న మనలను దేవాతి దేవుడు బ్రతికించాడు, లేపాడు, నడిపించాడు. సో ఆ యొక్క అపరాధములు, ఆ యొక్క పాపము, ఆ యొక్క శాపము ఇక మన దరిన చేరకూడదు, అది ఉండకూడదు. కాబట్టి మనము నూతనమైన వ్యక్తులంగా మార్చబడిన వారంగా ఉండాలి. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల నూతన సృష్టి, పాతవన్నీ గతించిపోయాయి, సమస్తము కూడా కొత్తవయ్యాయి అని దేవుని మాట సెలవిస్తా ఉంటా ఉంది. కాబట్టి యేసు క్రీస్తునందు మనము నూతన సృష్టిగా మార్చబడిన తర్వాత మన పాత రోత వ్యవహారాలన్నీ కూడా లయమైపోవాలి. మనము దేవుని యొక్క కుమారులముగా, కుమార్తెలముగా వేరొక విధముగా అనగా మంచిగా మన యొక్క జీవితాలను మనము మార్చుకున్న వారంగా ఉండాలి. ఇది దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటా ఉన్నది. దేవుని కొరకు మనము కొన్ని ఫలములను ఫలించవలసిన వారంగా ఉంటా ఉన్నాం. గొప్ప ఫలాలను ఫలించవలసిన వారంగా ఉంటా ఉన్నాము. మనం ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 4-5 వచనాలు మనం చదువుకుందాం. ఇక్కడ రాయబడుతుంటున్న మాట, కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మృతుల్లో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్ర విషయమై మృతులైతిరి. యేసు క్రీస్తు ద్వారా మనము ధర్మశాస్త్ర విషయమై మృతులయ్యాము. దేనికోసమయ్యా అని మనం చూస్తే ఏమని చెప్తున్నారు? మనము దేవుని కొరకు ఫలము ఫలించున్నట్లు. ఇంతకుముందు మనం ఎలా ఉన్నామో, మన గతం ఏ విధంగా ఉంటుందో దాని గురించి కాదు, ఇప్పుడు మనము ఫలము ఫలించేటట్లుగా మనము క్రీస్తునందు మృతులైన వారంగా ఉంటా ఉన్నాము. క్రీస్తునందు మృతులైన వారంగా ఉంటున్నాము. కాబట్టి దేవుని కొరకు ఫలము ఫలించేటి క్రైస్తవులుగా మనము ఉండాలి. ఇది దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్న అంశముగా ఉంటా ఉంది. మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుంటే ఇక్కడ రాయబడుతూ ఉంటున్న మాట ఏంటంటే, చదువుదాం జాగ్రత్తగా. అతడు పరిశీలలోను సద్దూకైలలోను అనేకులు బాప్తిసం పొందుట చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. సో మనము ఎలాంటి ఫలము ఫలించాలి? మారు మనసుకు తగిన ఫలమును ఫలించే క్రైస్తవులుగా మనం ఉండాలి. చాలా మంది నేను మారు మనసు పొందుకున్నాను, నేను బాప్తిసం కూడా తీసుకున్నాను అని చెబుతూ ఉంటారు. కానీ వారి యొక్క జీవితాలను చూస్తే పాత జీవితాలే కనబడతా ఉన్నాయి. రోత జీవితమే కనబడతా ఉంటా ఉంది. అసహ్యకరమైన జీవితమే కనబడతా ఉంది.
దేవుడు రాయిస్తా ఉన్నాడు, మీరు మారు మనస్సుకు తగిన ఫలమును ఫలించాలి. మారు మనస్సుకు తగిన ఫలమును ఫలించాలి. ఏంటా ఫలము? మారు మనస్సుకు తగిన ఫలం ఏంటి? మారు మనస్సు పొందక ముందు మన యొక్క వ్యక్తిగత జీవితాలలో ఏ ఏ కార్యాలైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా, అనగా చెడ్డ కార్యాలన్నిటినీ కూడా మనము విసర్జించి దేవుని ద్వారా, దేవుని కృప ద్వారా, దేవుని శక్తి ద్వారా మనము నూతనముగా ఆత్మ ఫలమును కలిగిన వారంగా ఉండాలి. గలతీయులకు రాసిన పత్రికలో మనం చూడొచ్చు, రక్షింపబడిన విశ్వాసి అయిన వ్యక్తి ఎలాంటి ఫలము కలిగి ఉండాలి అన్న విషయాన్ని మనం చదువుదాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం మనం చూస్తే, అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ నిగ్రహము. ఈ ఫలము మన యొక్క ఆత్మీయ జీవితాలలో, మన యొక్క జీవితాలలో అది కనబడాలి. ఎవరి యొక్క జీవితాలలో ఈ ఫలము కనబడతా ఉంటుందో వారు మారు మనసుకు తగిన ఫలము ఫలిస్తున్నట్టు. మనసు మార్చుకున్న తర్వాత, చెడుని అలాగే దుర్మార్గతను, ఏమైన కార్యాలను అన్నిటిని అసహించుకొని విసర్జించుకున్న తర్వాత ఈ ఫలము ఫలించాలి. మనము ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు మారు మనసు పొందినవాడువేనా? నువ్వు మారు మనసు పొందిన దానివేనా? మరి అలాంటప్పుడు ఈ ఫలము నీ జీవితంలో ఉందా? నీ జీవితంలో ఉందా? ఏంటా ఫలము? ప్రేమ కలిగిన వాడవుగా, ప్రేమ కలిగిన దానవుగా ఉంటున్నావా? సంతోషంతో ఉండగలుగుతా ఉన్నావా? సమాధానం ఉందా? దేవునితోనూ ఇతర మనుషులతోనూ సమాధానం కలిగి ఉంటా ఉన్నావా? దీర్ఘశాంతవంతుడుగా నువ్వు ఉంటున్నావా? లేకపోతే ప్రతిదానికి కూడా చీటికి మాటికి కోపగించుకుంటున్న వాడవుగా, కోపగించుకుంటున్న దానవుగా ఉంటా ఉన్నావా? దయ కలిగి ఉంటున్నావా? అందరి మీద దయ చూపించగలుగుతా ఉంటున్నావా? మంచితనము నువ్వు కలిగిన వ్యక్తిగా ఉంటా ఉన్నావా? నేను చూసి ఎవరైనా ఈ వ్యక్తి మంచోడు, ఈమె మంచిది అని చెప్పగలిగే పరిస్థితి ఉందా? దేవుని మీద అపారమైన విశ్వాసం కలిగిన వ్యక్తిగా ఉంటున్నావా? ఇంకా ఎక్కడైనా దేవుణ్ణి అనుమానిస్తుంటున్న వాడుగా ఉంటున్నావా? దేవుని మీద సనుగుతూ గొనుగుతూ ఏమైనా ఉంటున్నావా? సాత్వికము నీలో ఆ తగ్గింపు, నీలో ఆ సాత్వికం అనే మనసు ఉందా? నువ్వెంతంటే నేనెంత, నువ్వు నన్నంటే నేను ఊరుకుంటానా అని అనే పరిస్థితిలో ఉంటున్నావా? ఆశా నిగ్రహము, శరీరాశలను, నేత్రాశలను నువ్వు అణుచుకోగలుగుతుంటున్నావా? వాటిని నువ్వు అనగదొరకగలుగుతా ఉంటున్నావా? ఈ ఫలము నీలో ఉందో లేదో గమనించుకోవాల్సిన వాడవుగా, గమనించుకోవాల్సిన దానవుగా ఉంటావు. మారు మనసుకు తగిన ఫలము మనలో ఉందా? మీలో ఉందా? ఈ ఉదయకాల సమయంలో ఆలోచన చేయి. మనము దేవుని కొరకు ఫలము ఫలించడం కోసమే, ఫలించుకోవడం కోసమే మృతులయ్యాము యేసుక్రీస్తు ప్రభునందు. కాబట్టి ఈ మాట గుర్తుపెట్టుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. మనలో మారు మనసుకు తగిన ఫలము లేకపోయినట్లయితే మన భక్తి వేస్ట్. ఇప్పటి వరకు మనం చేస్తుంటున్న భక్తి ఎంతో శూన్యమని చెప్పుకోవాలి. అది దేనికి కూడా పనికిరాదు. కాబట్టి మారు మనసుకు తగిన ఫలము నువ్వు కలిగి ఉన్నావో లేదో ఈ ఉదయకాల సమయంలో ఆలోచన చేసుకొని దేవుని దగ్గర ప్రార్థన చేసుకో. ఒకవేళ ఫలము లేకపోయినట్లయితే, అయ్యా నాలో ఈ ఫలము లేదు, ప్రేమ లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు, దీర్ఘశాంతం లేదు, దయాళత్వం లేదు, మంచితనం లేదు, విశ్వాసం లేదు, ఆశా నిగ్రహం లేదు ప్రభువా, ఈ ఫలము నేను కలిగి ఉండడానికి సహాయం చేయని దేవుని దగ్గర వేడుకో. దేవుడు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచుతాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు నాయన. ఉదయకాల సమయంలో మీరు అందించిన ఈ మాటలకై మీకు వందనాలు. మారు మనసుకు తగిన ఫలము మేము కలిగి ఉంటున్నామో లేదో పరీక్షించుకోవడానికి దేవనైనా మీరు మాకు ఇచ్చిన సమయానికే మీకు వందనాలు. ఫలము కలిగిన వారంగా మేము ఉండాలని మీరు ఆశపడుతున్నారు. అలాగే జీవించడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.